టి సుబ్బారావు, టి మహేష్, త్వరగా రాయ. సుబ్బారావు చూడు. జే అశోక్, జై అశోక్, ఎం బాలాజీ, ఎం రాము, కే రాము, మరల అచ్చమ్మ, టి సుబ్బారావు గారు, టి జే శేషు, జార్జి, పి ఓకే సార్. పి జార్జి, పి యలమందయ్య, పి యలమందయ్య, దారా శ్రీనివాసులు రాయ. ఏం పేరండి? టికెట్స్ ఉన్నాయి, వాటి పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈరోజు ఈనాటి కార్యక్రమానికి చేసినటువంటి కమిషనర్ గారికి, అలాగే టౌన్ పార్టీ అధ్యక్షుడు సోదరుడు మల్లేశ్వరరావు గారికి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీనివాసరావు గారికి, డిఈ గారికి, పారిశుద్ధ కార్మికులకు, మున్సిపల్ సిబ్బందికి, స్టూడెంట్స్కి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత కమిట్మెంట్ అంటే పారిశుద్ధ కార్మికులు ఎవరైతే వాళ్ళు ఇవ్వాల్సిన పీపీ కిట్స్ ఇచ్చి వాళ్ళతో మీరు ఈరోజు టౌన్ బాగుందంటే దానికి ముఖ్య కారణం మీతో పాటు మా గౌరవ కమిషనర్ గారికి కూడా మంచి పేరు వస్తుంది. సేమ్ టైం మీరు కష్టం అనుకోకుండా కూడా ఈ కార్యక్రమం చేయడంతోనే మీకు కూడా ఈ మున్సిపాలిటీకి కూడా మంచి పేరు వస్తుంది. దాంట్లో మీ సేవ ఎప్పుడు కూడా మర్చిపోలేని సేవ. కరోనా టైంలో కూడా మీరు ఎంత ఇబ్బంది ఉన్నా కూడా పారిశుద్ధ కార్మికులకి మీరు మనల్ని ఎప్పుడు కూడా మున్సిపల్ సిబ్బంది గౌరవంగా చూసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు ఈ పీపీ కిట్స్ కూడా ఏవైతే మీకు ఇవ్వాల్సినవి కంపల్సరిగా శానిటేషన్ వర్కర్స్కి పీపీ కిట్స్ ఉంటే మీకు కూడా ఎలర్జీస్ అటువంటి రాకుండా ఉండే దానికోసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పారిశుద్ధ కార్మికులను కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి ఒక ఆలోచనతోనే ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం. మీరందరూ కూడా ఎవరైతే పారిశుద్ధ కార్మికులు ఉంటారో మీరు కూడా ఎక్కడైతే డస్ట్ ఎక్కువగా ఉంటుందో ఆ ఏరియాలో వాళ్ళ ఇళ్ళకి కూడా పోయి పర్సనల్గా మీరు కూడా వాళ్ళని కొంచెం ఎడ్యుకేట్ చేసేసి ఆ డస్ట్బిన్లు మెయింటైన్ చేయమని చెప్తే వాళ్ళు కూడా ఆ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అవుతారు. లేకపోతే ఎట్లా ఇసులుపడేస్తే అది క్లీన్ చేయడం కూడా మీకు కూడా కష్టంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకు కూడా మీకు తెలిసిన వరకు ఎడ్యుకేట్ చేసే బాధ్యత కూడా మీ మీద కూడా పెడతాం. ఈరోజు ఈనాటి కార్యక్రమానికి పీపీ కిట్ల కార్యక్రమంతో పాటు ఈ రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గత ప్రభుత్వంలో ఏదైతే చెత్త పన్ను ఉందో ఆ చెత్త పన్ను కూడా రద్దు చేయడం అదొక మంచి సౌకర్యం. ఇంతకుముందు ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చెత్త పన్ను వసూలు చేసిన పరిస్థితి లేదు. గత ఎలక్షన్లో మన ముఖ్యమంత్రి వాళ్ళు ఏదైతే కమిట్మెంట్ చేశాడో ఈ చెత్త పన్ను గవర్నమెంట్ రావడంతోనే తీసేస్తామని చెప్పి నిన్ననే మచిలీపట్నంలో చెప్పడం కూడా జరిగింది. మీరందరూ కూడా కార్మికులు మీరు కూడా ఎంతో కష్టం ఓర్చి ఈ కార్యక్రమం చేస్తా ఉన్నారు. మిమ్మల్ని అందరినీ కూడా మేమందరం కూడా మీకు ఏ కష్టం వచ్చినా మేము మీరు అమ్ముతుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మన మున్సిపాలిటీకి మంచి పేరు వస్తే దాంట్లో మీరు కూడా వాటా ఉంటుంది, దాని తర్వాత మాకు కూడా మంచి పేరు వస్తుందని చెప్పి దానికి మీరు అందరూ కూడా సహకరించండి. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే డైరెక్ట్గా కమిషనర్ గారికి చెప్పండి, అక్కడ పని కాకపోతే నా దగ్గరికి వచ్చి పని చేయించుకోండి. మీరు అందరూ కూడా మంచితో
ఏవైతే కొంచెం ఇబ్బందిగా ఉండే వర్క్ అయినా కూడా కొంచెం సంయమనం పాటించి ఈ నియోజకవర్గానికి అలాగే మున్సిపాలిటీ కూడా మంచి పేరు తీసుకొచ్చే దాంట్లో మీరు అందరూ కూడా మంచి కీలక పాత్ర పోషిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మనం కూడా త్వరలో కమిషనర్ గారు కూడా ఈ డస్ట్ బిన్స్ కూడా ఎక్కువ అంటే తక్కువ ఉన్నాయి టౌన్ మొత్తం కూడా. లాస్ట్ టైం కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది, ఆ రోజు అది వర్క్ కాలేదు. కంపల్సరీగా డస్ట్ బిన్స్ కూడా పెంచి మీకు కూడా కొంత పని తగ్గించేదానికి మేము సహకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమం స్టార్ట్ చేయాల్సిందిగా కమిషనర్ గారిని. ఖరీఫ్ అండి. ఎక్సలెంట్ ఆర్ట్. చూసారుగా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.